ఫైనల్ గా 25 సంవత్సరాల తర్వాత మా సొంత గడ్డ మీద మా ఊరు వాళ్ళు కబడ్డీలో విన్నర్స్ అయి కప్పు గెలిచారు. హై ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు మా సూలూరుపేటలో గ్రాండ్ గా జరిగే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ లో ప్రతి సంవత్సరం కబడ్డీ, వాలీబాల్, ఖోఖో లాంటి గేమ్స్ అయితే పెడతారు. కానీ ఈ గేమ్స్ లో జరిగే కబడ్డీ, వాలీబాల్ మ్యాచెస్ కు మాత్రం జనాలు గుంపులుగా వచ్చేస్తారు. వీడియో మధ్యలో మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీకు ఇష్టమైన మీ ఫేవరెట్ గేమ్ ఏంటో ఖచ్చితంగా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నాకు మాత్రం వాలీబాల్ అంటే చిన్న పిచ్చి కాదు ఫ్రెండ్స్. ఈ వాలీబాల్ ఆడడం కోసం ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా అని వెయిట్ చేసేవాడిని. అందుకే వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఈ ఫైనల్ లో జరిగే వాలీబాల్ మ్యాచ్ చూడడానికి అయితే వచ్చేసాను. నేనే అనుకుంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు వర్షంలో తడిసిపోతున్నా కూడా కుర్చీలు పైన పెట్టుకుని మరి ఈ మ్యాచ్ చూస్తున్నారు. ఇంకా మ్యాటర్ లోకి వస్తే ప్రతి సంవత్సరం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ లో జరిగే కబడ్డీ పోటీల్లో 25 సంవత్సరాల నుండి సూలూరుపేట హోమ్ టీం అయిన మా సూలూరు వాళ్ళు ఈ 25 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కప్పు కొట్టింది లేదు. ప్రతి సంవత్సరం సెకండ్ ప్లేస్ కొట్టో, థర్డ్ ప్లేస్ కొట్టో లేక ఇంటికి ఓడిపోయి వచ్చేసేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం మా టీం వాళ్ళు 25 సంవత్సరాల తర్వాత కబడ్డీ విన్నర్స్ అయి కప్పు కొట్టి చరిత్రను తిరగరాశారు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ కబడ్డీ ఆట ఆడడం అనేది అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. అలాగే ఈ కబడ్డీ ఆడడం కోసం మా చుట్టుపక్కల ఊర్లలో ఉండే పెద్ద పెద్ద టీములు కూడా వస్తాయి. మరి అన్ని టీముల్ని ఓడించి ఫైనల్ కి వచ్చి కప్పు కొట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత మా వాళ్ళు కబడ్డీలో గెలిచిన ఆ కప్పుని ఎత్తుకుంటుంటే చాలా ప్రౌడ్ గా అనిపించింది. కప్పు గెలిచిన సంతోషంలో మా ఊరు వాళ్ళమంతా టపాసులు పేల్చుకొని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఫైనల్ గా మా వాళ్ళంతా కప్పు కింద పెట్టి ఇండియన్ క్రికెట్ టీం వాళ్ళగా ఎలా చూపిస్తున్నారో చూడండి. ఓకే బై ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.